కోపం పెట్టింది దేవుడే. అదొక భావోద్వేగం. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎమోషన్స్. కోపం. అలా దేవుడికి కోపం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట వింటున్నారా? కోపం రెండు రకాలు. ఒకటి పరిశుద్ధమైన కోపం, ఒక నరుని కోపం. హల్లెలూయా. వింటున్నారా? హోలీ యాంగర్ ఒకటి, మ్యాన్లీ యాంగర్ ఇంకోటి. నరుని యొక్క కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ముందు అసలు ఈ కోపం ఏంటి? కోపానికి మూడు కారణాలు ఉన్నప్పటికీ మూలముగా మూడు కారణాలు. జాగ్రత్త. నీలో కోపం దేని చేత ఏర్పాటు చేయబడుతుందంటే, ఒకటి విస్తుదల, ఫ్రస్ట్రేషన్, రెండోది భయం, మూడోది నొప్పి, పెయిన్. హల్లెలూయా. ఈ మూడే మూలమైన కారణాలు నీలో కోపం చెలరేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పెట్టిన కోపం, దేవుడికి ఏ కోపంతో నీకు అదే కోపం పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? ఆ కోపము దైవ చిత్తానుసారమైన కోపం ఉండాలి కానీ, అంటే పరిశుద్ధమైన కోపం ఉండాలి కానీ, ఏ కోపం ఉండకూడదు? నరుని కోపం ఉండకూడదు, లోకపరమైన కోపం ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. కోపం ఎక్కువగా తరచుగా వచ్చేవారు ఎవరంటే జాగ్రత్త ఉన్నాడు. నీ శరీరంలో ఉన్న భౌతికంగా నేను చెప్తాను, శరీర పరంగా 3 అవయవాలు డ్యామేజ్ అవుతాయి. ఒకటి లివర్, రెండోది హార్ట్, మూడోది బ్లడ్ వెసల్, నీ రక్త నాణ్యాలు. నా మాట మీకు అర్థమైనా? హార్ట్ ప్రాబ్లమ్స్ కి కోపం కారణం. నీ లివర్ డ్యామేజ్ అవ్వడానికి, కొవ్వు పెరిగిపోవడానికి దాంట్లో కారణం కోపం. సైన్స్ చెప్పేది, మీరు కావాలని తర్వాత చెక్ చేసుకోండి. మూడోది నీ రక్త నాణ్యాలు, బ్లడ్ వెసల్స్ ఏవైతే లేవో అవి చాలా ఒత్తిడికి గురయ్యి నీ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం. ఈ మధ్యకాలంలో కనుగొన్న విషయం వినండి చెవులకి. కోపం ద్వారా క్యాన్సర్ సెల్స్ యాక్టివ్ అయిపోతాయి నీ బాడీలో. ఏమవుతుంది కోపం వల్ల? క్యాన్సర్. అలాగే అన్ని క్యాన్సర్కి కారణం కాదు, కొన్ని క్యాన్సర్స్ అది కారణం. నువ్వు కోపం తరచు కలిగిన క్రానిక్, అంటే ముదిరిపోయిన కోపం, ప్రతిదాని కోపం. హల్లెలూయా. హల్లెలూయా. దానివల్ల నీకు బాడీలో ఏమవుతుంది, నీ శరీరంలో ఏమవుతాయి? చూడండి, అందరూ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. అదంత భయంకరం మీకు తెలియదు, అదంత నొప్పి కలిగిస్తుంది మీకు తెలియదు. ఘోరం అది. నువ్వు కోపగించుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి మేము చూపించదు ఆ క్యాన్సర్ ఎఫెక్ట్ నీ మేము చూపించదు. బహుశా 40 సంవత్సరాలకు వయసు వచ్చినప్పుడు, ఆ 50 60 సంవత్సరాలు వచ్చినప్పుడు అది బయటపడుతుంది. నొప్పి ద్వారా బయటపడుతుంది. అప్పటిదానికి బయటపడదు క్యాన్సర్. దానికి కారణం ఏంటి? గడి మాట్లాడండి. ఇప్పుడు ఇది ఉన్న అవసరం మనకి? మాట్లాడి అవసరమా? అవసరం లేదు. ఓ, కొంతమంది కోపం బయటికి చూపించేస్తారు, ట్యాగ్లేస్తూ, వస్తువులు పగలగొడుతూ, లేదు వేరే రూపంలో దాన్ని చూపిస్తూ ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది తక్కిలోడు కోపాన్ని దిగమింటుంటారు, పళ్ళు కొడుకేసుకుంటూ ఉంటారు, పక్కకెళ్ళి గదిలో గోడకేసి నెత్తి బాధేసుకుంటారు. చాలా ప్రమాదం అది. అది ఎక్కడ దారి తీసే ప్రమాదం ఉంది? క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం, బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యే ప్రమాదం. నీ బాడీలో ఉన్న ఆ ప్రక్రియ, మెటాబాలిజం, బయాలజీలో, సైన్స్ లో, మెడికల్ ఏదంటారో అదంతా డిస్టర్బ్ అయిపోతుంది పూర్తిగా. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను అడిగితే అవసరం అది లేదు, అవసరం లేదు. మాట్లాడి అవసరం లేదు. నా మాట మీకు అర్థం? అవసరం అది అవసరం లేదు. వీళ్ళందరికీ అది బయటపడడం మంచిది కదా. అవును. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? కోపంతో దాన్ని బయట తీసేయాలి. ఇప్పుడు ఇంకో విషయం నేను చెప్తాను, వినండి. ఇప్పుడు ఆ కోపం ఎవరు తీయాలి బయటికి? నేను. జాగ్రత్త వినండి. నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా ప్రార్థన చేసినా అది పోదు.
నువ్వు ప్రార్థన చేయి, కోపం పోతాయి. నువ్వు ఉపవాసం కోపం పోదు. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. Somebody will be helping me very fast today. ఇద్దరు రెడీగా ఉన్నట్టు వర్సెస్ రెఫరెన్సెస్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇంకొకడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడైతే ఒకళ్ళేమో వచ్చి కొలస్సీ 3:8, ఇంకొకడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యా ప్లీజ్ రీడ్. ఇప్పుడైతే మీరు కోపము అందరూ చెప్పండి. ఇప్పుడైతే ఇప్పుడైతే అర్థండి. జాగ్రత్త వినండి. యేసు తన ప్రాణం పెట్టిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత, ఇప్పుడైతే చదువు. మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. అంటే విసర్జించాలంటే ఆయన తీస్తాడో నువ్వు తీసుకోవాలా? నీ పక్కన చెప్పండి, ఆ కోపం నువ్వే తీసేయాలి. చెప్పండి, ఆ కోపం నువ్వే తీసేయాలి. ఆయన తీయడు. కారణం కూడా చెప్తాను. అన్ని బిబ్లికల్ గా స్క్రిప్చర్స్ మీకు ఇస్తాను, లేఖనాలు మీకు చూపిస్తాను. హల్లెలూయా. ప్రార్థన ద్వారా కోపం పోదు, ఉపవాసం ద్వారా కోపం పోదు. కృపణి. హల్లెలూయా. అది నువ్వే తీసుకోవాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. Somebody help me. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ఆయన దయాళుడని రుచి చూచిన ఎడల కండిషన్, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇప్పుడు ఎవరు మానాలి? దేవుడు మానిస్తాడు, నువ్వు మానాలా? ఇప్పుడు కొలస్సీలకు 3:8 బట్టి, మొదటి పేతురు పత్రిక 2:2 బట్టి ఇప్పుడు కోపం తీసివేయవలసింది ఎవరి బాధ్యత? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ప్రభువా, నాకు అర్థమైంది. ఈ లేఖనాలు నాకు అర్థమయ్యేది. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కోపం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కయ్యనికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు తన సహోదరుడైనా తమ్ముడైనా ఏబేలు యొక్క అర్పణను అంగీకరించి వాడిని తిరస్కరించినందుకు వాడికి అసూయలో నుంచి కోపం వచ్చిందండి. హల్లెలూయా. దేవుడు స్వయాన్ని అడుగుతున్నాడు కయ్యని, నీ కోపం ఎలా? నీ మొహానికి చెరపొచ్చుకున్నావు, నీ తమ్ముళ్ళను చేస్తే కాదంటనా? చూడండి, కోపం కయ్యని ఎక్కడ తీసుకెళ్ళిందంటే హంతకుడుగా మార్చి దేశముగా మార్చేసింది కోపం. దేవుడు నిన్ను జీవితంలో ఏం చేయడానికి ఇష్టపడ్డాడో అది జరగకుండా ఆపేసేది ఎవరో కాదు, సాతాను కాదు, నీ కోపం. హల్లెలూయా. నా మాట మీకు అర్థం ఉన్నాయి? యోనా, దేవుడు యోనాని నిన్వేకెళ్ళి చెప్పు వాళ్ళకి 40 దినాలను నాశనం చేయబోతున్నాను. మరి ఏం చేశారు? ఉపవాసం అండి, గోనె పట్ట కట్టుకుని బుడిద చదువుకుని ఏం చేశారు? ఉపవాసం ఉండగా దేవుడు కనిపించాడు లేదా? కానీ యోనా ఏం ఆశించాడు? అది చచ్చిపోలేదు. దేవుడు వారిని చెప్పనండి, దేవుడు వారిని నాశనం చేయాలని కోరుకున్నాడు. తన కోరిక ఎప్పుడైతే నెరవేర్చాడో కోపం వచ్చింది. కోపానికి కారణం ఏంటి? నేను అనుకున్నది జరగట్లేదు. ఆ బాలాకు ప్రవక్తైన బేలాంని వెళ్ళి ఆ వస్తున్న ఇజ్రాయెల్ని, దండుగా వస్తున్న ఇజ్రాయెల్ని ఆ కొండకి శపించాలన్నాడంటే ఉర్రగులుగుతున్నాడు, గాడిదకి పరిగెడుతున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? గాడిని ముందుకెళ్ళకుండా ఆపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, గాడిని కాదని ముందుకెళ్ళి దేవదూతను చంపేది. నా మాట మీకు అర్థమవుతుందా? తను అనుకున్నది జరగట్లేదని కోపం వచ్చి గాడిని కొట్టాడు. ఈ గాడిద హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతాయా? కోపం కోపం. హల్లెలూయా. పేతురుకి చాలా ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ. అందుకే యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన సైనికులు గెత్సేమనే వనంలో ఆ రాత్రి కాలంలో ఏం చేశాడు? ప్రధాన యాజకుడి యొక్క పనివాడైన మల్కస్ యొక్క కోపంలోంచి కత్తి తీసి వేసరి సైడ్ అయిపోయింది. చెవు మాత్రం ఎగిరిపోయింది. ప్రభు అన్నాడు, కత్తువాడు కత్తుతాడు అని చచ్చిపోతాడు, జాగ్రత్త.
కోపం ఎంత కాదు. హల్లెలూయా. ఏశావుకి కోపం వచ్చింది తమ్ముడైన యాకోబు మీద. అమ్మింది ఎవరు చెప్పండి? చేసే పాత్ర అమ్మింది ఎవరు? ఏశావే అమ్ముకున్నాడు. హల్లెలూయా. డిమాండ్ ఏం చేశాడా? యాకోబు నాకు ఇచ్చేయని. లేదే, నీకు అది కావాలంటే ఇది ఆప్షన్ ఇచ్చాడు. ఈ ఆప్షన్ ఆడే ఇచ్చుకున్నాడు. వినండి, ఎప్పుడైతే తన జ్యేష్ఠ మొదటి పుట్టినవారు జాగ్రత్త. నీ జ్యేష్ఠపు హక్కు చాలా గొప్పది. నువ్వు ఏది పలికినా దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా ఆశీర్వదిస్తాడు. నువ్వు పలికిందే దేవుడు స్థిరపరుస్తాడు. ఏశావుకి అర్థమైంది, ఎప్పుడైతే తన తమ్ముడికి తన జ్యేష్ఠపు హక్కును అమ్మేశాడో ఏశావు చేసే ఏ పని కూడా వర్ధిల్లలేదు. అప్పుడు వాడికి విసుగుదల కలిగింది. ఇదంతటి కారణం వాడు చేసిన బుద్ధి అది గ్రహించట్లే. నా తమ్ముడు లాక్కున్నాడు. కోపం కోపం కోపం. క్యాన్సర్ కి మూలం కోపం. నీ ఎముకల సమస్యకి మూలం కోపం. హల్లెలూయా హల్లెలూయా. నీ బీపీకి కారణం కోపం. నీ షుగర్ యాక్టివేట్ అయిపోవడానికి కారణం కోపం. ఉండవలసిన షుగర్ కూడా లో షుగర్ ఉండడానికి కారణం కోపం. నీ థైరాయిడ్ గ్లాండ్స్ ఉబ్బిపోయి ఎక్కువగా బయటకు రావడానికి తక్కువగా రావడానికి కారణం కోపం. యేసు ప్రభు కూడా కోపం వచ్చింది. చెప్పండి, పరిశుద్ధ కోపం. పరిశుద్ధ కోపం. పరిశుద్ధ కోపం జాగ్రత్త, డోంట్ మిస్ ఎనీథింగ్. పరిశుద్ధ కోపం దేవుని కొరకు సాతాను బంధకాల నుంచి విడిపించుటకు వాడే కోపం. ఓ వ్యక్తి మీద దెయ్యం పెట్టింది అనుకోండి, దెయ్యం బయటికి పడ్డారు. ఏ కోపం ఉండాలి మీకు? పరిశుద్ధ కోపం ఉండాలి. ఆ కోపం వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? వినండి, ఎఫెసీ 4:26 అంటాడు, కోపం వస్తే వచ్చింది కానీ అది పాపం చేయకుండా ఉండేలా చూసుకుంటాడు. ఒకవేళ ఉన్న సూర్యుడు అస్తమించకముందే ఆ కోపం లేకుండా ఉండేలా చూసుకున్నాడు. హల్లెలూయా. మన కోపాలు భద్రుడు దాటిపోతాం. దశాబ్దాలు కొద్దే 10 సంవత్సరాల కొద్దే ఆ కోపం పోదు. ఇప్పుడు చెప్పండి, నువ్వు మాట వినండి జాగ్రత్త. నువ్వు కోపడితే, నువ్వు ఎవరి మీద కోపడ్డా ఆయనైతే నష్టం ఉండదు, కానీ కోపడి నీకే నష్టం ఉంటుంది. హల్లెలూయా. వినండి, రక్షణ పొందిన మనం జాగ్రత్త వినండి. నేనేది జాగ్రత్తగా ఏది మాట్లాడడానికి ఇష్టపడలేదు, విని అర్థం చేసుకోండి. రక్షణ పొందిన నువ్వు నీలో కోపం ఏర్పాటు చేస్తున్నట్టే నువ్వు ఆత్మీయమైన ఉగ్రవాదివి. యు ఆర్ ఎ స్పిరిచువల్ టెర్రరిస్ట్. నిన్ను చూసి ఎవడన్నా భయపడుతున్నాడు అని అంటే యు ఆర్ ఎ టెర్రరిస్ట్ ఇన్ స్పిరిచువల్ రెలమ్. హల్లెలూయా. అమ్మో అమ్మో బాబో ఏమో నో. హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట మీకు అర్థం ఉన్నాయా? ఇప్పుడు అది ఉన్న అవసరం మనకి. వినండి, బైబిల్ జాగ్రత్త మీరు అర్థం చేసుకుంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మీరు తీయక్కలేదు. ఆ మొదటి 13 వచనాలు మీరు జాగ్రత్త గమనిస్తే, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే నాయకత్వంలో, ఆరోను నాయకత్వంలో కాదేశ్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత జాగ్రత్త వినండి. ఆ ఇశ్రాయేలీయులు వినండి మోషేతో ఇలాగన్నారు, ఓ మోషే, సేమ్ సంఘాల ముందు ఈనాడు అలాగే అన్నాడు, ఏ మోషే మీ దేవుడు చెప్పు, మాకు నీకు కాదు అది స్టైల్ ఫ్యాషన్. మీ దగ్గర మీరు అంటారు కదా అని ప్రార్థన చేయవా, మనం ఏం చేస్తాం? గొంగళకు నోట్లేసి నవ్వుతాడు. నువ్వేం చేస్తావు? వినండి, అజ్ఞానం. ఎవరంటే ప్రార్థన చేయండి, నువ్వేం చేస్తావు? పక్కింటి పేరు చూస్తావు పనులను, నువ్వు చేయి. నువ్వు ఇంకా పాత నిబంధనలు లేవు, మన క్రొత్త నిబంధనలు. వినండి దేవుడా, నేను ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత నీకు దేవుడికి అడ్డు నేను ఉండకూడదు, ఉండను. మీ బాధ్యత అది. ఎవరికైనా అర్థమైతే దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 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 చేసే ప్రార్థన నేను చేస్తాను మీకోసం. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఏమంటే పాస్టర్ గారు చెప్పారు, మనల్ని బాధగానే పడ్డాం రోడ్ల మీద.
జరగవు, నీకేం జరగవు. విను, సరి చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, బైబిల్ అంటుంది సంఖ్యాకాండం 12:3 బట్టి, భూమి మీద ఉన్న నరులందరిలో కల్లా మోషే బహుసాత్వికుడు. ఏమై ఉన్నాడు? బహుసాత్వికుడు, ధీరుడు. వీళ్ళు ఎంత కోపం చెలరేగించారంటే మోషేకి, ఏ మోషే మరి ఏం లేదు ఇక, ఓ మోషే మీ దేవుడు చెప్పా మాకు నీకు కావాలా, మనం చంపడా తీసుకొచ్చారు దరిద్రుల పేరు అడుగుదా మీ దేవుడిని. కోపం కదా మోషేకి, ఎంత సాత్వికుడైతే మాత్రం కోపం వచ్చేసింది. దేవుడు అన్నాడు, వినండి జాగ్రత్త. దేవుడు అన్నాడు, మోషే నువ్వు ఆరోన్ కలిసి ఇజ్రాయెల్ పెద్దలను అందరిని పిలిపించి ఆ బండ దగ్గర బండతో కొట్ట తీశారు. బండతో మాట్లాడు, నేను నీళ్ళు ఇస్తాను, అది నీళ్ళు ఇస్తాను, నేను ఇస్తాను నువ్వే, అది నీళ్ళు ఇస్తాను. మోషకి ఏంటి సమస్య? మోష ఏమన్నాను బకెట్ కట్టు బిందుకు మోసుకొస్తున్నాడు ఇక్కడ అవకనే కదా, దేవుడు అనేది అదే కదా. కానీ బండను 2 సార్లు కొట్టాడు. దేని బట్టి? 40 సంవత్సరాలు సుమారు నడిపించాడు. నేను కూడా 39 సంవత్సరాలు దాటిపోయింది. ఆ కాదేశ్ దగ్గర బండని మాట్లాడంటే దేవుడు అన్ని చూస్తున్నాడు. ఎందుకంటే పెద్దలందరూ ఉన్నారు. దేవుడికి కోపం వచ్చిందేంటో తెలుసా? జాగ్రత్త. మోషే మాట్లాడమంటే కొట్టినందుకు కాదు, నా బిడ్డలు ఎదుట నువ్వు నన్ను అవమానపరచావు మోషే, నేను చెప్పింది నువ్వు చేయలేదు, నాకు నామోష వచ్చింది. హల్లెలూయా. జాగ్రత్త. ముందు నీళ్ళు ఇచ్చారు, ముందు నీళ్ళు వచ్చే దాని నుంచి వినండి. మీకు ఒక గొప్ప మాట చెప్తాను, వినండి ప్లీజ్ లిసన్. అలవర్చుకోండి మీ విశ్వాసం. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి మనం మాట్లాడితే స్పందిస్తాయి. చెట్లు కూడా స్పందిస్తాయి, పుట్లు కూడా స్పందిస్తాయి, బండలు కూడా స్పందిస్తాయి, పక్షులు స్పందిస్తాయి, పశువులు స్పందిస్తాయి. ఎందుకంటే దేవుడు వాటిలో వినే శక్తిని పెట్టాడు, స్పందించే సామర్థ్యం పెట్టాడు. ఎవరికైనా అర్థం? నేను కూడా చెప్పాను, యేసు అర్జునుడి చెట్టులో మాట్లాడాడు లేదా? నేను ఎవరైనా చెప్పాడా అంటే దాన్ని శక్తించాను, లేదు మాట్లాడతాడు, స్పందించింది. హల్లెలూయా. 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 మీకు అందరూ ఒక గొప్ప విషయం చెప్తానండి, మీ అవయవాలకి మీరు చెప్తే వెంటనే ఆమేన్. స్లో ప్రేజ్. అదే బయట విషయాలంటే ఆత్మ నేను మీకు సలహాలు అడగాలి, ఏం చేయాలి? నీ అవయవాలు నువ్వు మాట్లాడితే స్పందిస్తాయి. ఎలా చెప్పంటారా? డాక్టర్ చెప్పాడు ఇంకా గుండెంట 3 స్టంట్ వేయాలి, పక్కన పైపులు కొట్టాలి, పంపులు వేయాలంట, దానికి స్పందిస్తుంది. ఒకవేళ నువ్వు అన్నావు దేవుని జీవం నాలో ఉంది, యేసు నామమును బట్టి నాకుండే శక్తివంతంగా ఉంది, హల్లెలూయా. దానికి స్పందిస్తుంది. హల్లెలూయా. 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 నీకు ఒకసారి గుర్తుందా, నా కాల్ సరిగ్గా పనిచేసేది కాదు ఈ మధ్యకాలం, మొక్కలంతా పట్టేసి బయట నొప్పి అసలు కలవలేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను నమ్మే వాక్యం. నేను ఎవరితో మాట్లాడాను తెలుసా? వినండి, మనం చేసే తప్పిదే. నో నో, యేసుక్రీస్తులో తండ్రి మనకి అధికారం ఇచ్చాడు, హల్లెలూయా. స్వస్థత ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అమలు చేయాలి. వాక్యాన్ని నమ్మి విశ్వాసంతో నీ నోరు, చెప్పండి నోరు, నోరు మన జీవితాన్ని అదుపు చేసేది ఏంటో తెలుసా? నోరు. యువర్ లైఫ్ ఇస్ కంట్రోల్డ్ బై యువర్ మౌత్. నిన్ను ఏది అదుపులో ఉంచుతుందో అదే నీ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
నీ ఎముకలతో నువ్వు మాట్లాడితే స్పందిస్తే. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కానీ ఆ సమస్య వచ్చిన నాకు ఈ సత్యం ఇంకప్పటికీ సరిగ్గా తెలియదు. కానీ ఇప్పుడైతే నేను ఏమంటాను తెలుసా, నాలో యేసు క్రీస్తు నామమును బట్టి దేవుని యొక్క జీవం ఉంది. ఎముకలారా మీరు సెర్చ్ చేయబడదు. స్పందిస్తాయి, గ్రాడ్యువల్ యాక్టివేట్ అవుతాయి. మీకు అర్థమవుతుందా లేదా? అర్థం దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పు. నా చెడుని యేసు నామములో మెదడు, నాలో దేవుని జీవం ఉంది. నువ్వు సరిగా ఉండు. ప్రభుని కాదు అడగాల్సింది, ఆయనకి అన్ని ఇచ్చాడు. మనకు అధికారం ఉంది. పరలోకమందు భూలోకమందు యేసు సమస్త అధికారం పొందాడు. ఇప్పుడు ఆ అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. పిచ్చగల అడగకూడదు. ఆయన ఇచ్చిన అధికారం వినియోగించుకోండి. నీ నోరు అందుకే ఇచ్చాడు, మాట్లాడమంటున్నాడు. హల్లెలూయా. మీ అవయవాలు ఎక్కడ బాగాలేదో చేయకూడదు. త్వరగా ఎక్కడ మీకు తరచు బలహీనత, తరచు సమస్య, నమ్మండి. వాక్యం ఇది, నా మాట కాదు. నమ్మి ఇప్పుడు నాతో చెప్పండి. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో నాలో దేవుని జీవం ఉన్నది. దేవుని జీవం ఉన్నది. నువ్వు సరి చేయబడును గాక. నువ్వు సరి చేయబడదు గాక. చెప్పండి. ఊపిరితిత్తులు సరి చేయబడును గాక. కళ్ళు నాలోని యేసు నామములో దేవుని జీవం నాలో ఉన్నది. గుండెలు సరి చేయబడును గాక. నా కళ్ళు మీరు సరి చేయబడదు గాక. నా పాదం సరి చేయబడదు గాక. యేసు నామములో నాలో ఏ బలహీనతలను నేను ఒప్పుకోను. నాలో ఏ బలహీనతలను నేను ఒప్పుకోను. నాలో ఏ రోగములను నేను ఒప్పుకోను. నాలో ఏ రోగములను నేను ఒప్పుకోను. యేసు నామములో నాలో ఏ దుఃఖములను నేను ఒప్పుకోను. నాలో ఏ నిరాశను నేను ఒప్పుకోను. నాలో విసర్జించుకునే విధానం నేను ఒప్పుకోను. హల్లెలూయా. హల్లెలూయా. నాలో దేవుని జీవం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నాలో దేవుని జీవం ఉన్నది. హల్లెలూయా. నువ్వు అడిగావు ప్రభా నాకు స్వస్థత ఇవ్వడం అంటే నన్ను అడుగుతా, నీకు ఎప్పుడు ఇచ్చాను కదా. ఐ ఆల్రెడీ గేవ్ యు. నీ నోటి విశ్వాసంలో పలుకుదని కార్యాలు జరుగుతాయి. ఆమేన్. కాబట్టి అందరిని గట్టిగా చెప్పగలిగిన ప్రభువు హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నొప్పుల ప్రతి ఎంతో కట్టబడుతుంది కాక. యేసు నామములో తండ్రి నాలో దేవుని జీవం ఉన్నది. హల్లెలూయా. యేసు నామములో మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి ఎముక సరి చేయబడును గాక. యేసు నామములో ప్రతి నా ఎముక సరి చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. నా ఎముక సరి చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. నా ఆలోచన శక్తులను ప్రతిష్ఠించినందుకు స్తుతులు. నా ఎముకలన్నీ కూడా తిరిగి కట్టబడి నిర్మించబడి ప్రభు ప్రతి ఎముక కూడా నిర్మించబడినందుకు నూతనంగా నిర్మించబడినందుకు తండ్రి. హల్లెలూయా. సిలువలో యేసు మన కోసం ఏం చేశాడు? వినండి, చూడండి. ఎప్పుడు ఇట్లా పాపరాత హల్లెలూయా. లార్డ్ జీసస్. మన దారిద్ర్యం తీసుకుని ఆయన ఇచ్చాడు. సిలువలో యేసు మనకి ఐశ్వర్యమును ఇచ్చాడేస్తానన్నాడు. ఇచ్చాడు. మరి ఎందుకు మళ్ళీ అడుగుతున్నాయి? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ఈ మనోనేత్రములు తెరవబడును గాక. ఆమేన్. పోలిస్తే కాబట్టి నా అప్పులన్నీ తీర్చడానికి డబ్బు వస్తుంది. నా అప్పులన్నీ తీర్చబడడానికి డబ్బు వస్తుంది. అప్పులన్నీ తీర్చడానికి క్రీస్తు యేసునందు తండ్రి జీవం ఉన్నది. నాలో ఉన్న నా అప్పులు తీర్చడానికి డబ్బు వస్తుంది. నా అప్పులు తీర్చడానికి నాకు ధనం సహాయం చేస్తున్నాము. హల్లెలూయా. నేను జయించాను. యేసులో నేను జయించాను. యేసులో నేను ఐశ్వర్యవంతుడిని. యేసులో నేను బలవంతుడిని. యేసులో నేను మహాజ్ఞానిని. యేసులో నేను మహా అందగాడిని. యేసులో నేను మహా అందగాడిని. హల్లెలూయా. అందంగా ఉండడం.
హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షణ పొందితే దిక్కుమాలేదు. ఏం చెప్పాలి అర్థం? వేసుకున్నాడు వల్లే ముందాగా ఉండమన్నాడు. యేసుని చూపించే లోకానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. మాటతోటి గట్టిగా చెప్పబడి సౌండ్ ఉంది. హల్లెలూయా 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 హల్లెలూయా. వినండి, దేవుడు ఎంత సహనం కలిగినాడంటే నీళ్ళు వచ్చి ఆ దాహం తీరేదా తాగే. మోషే అన్నాడు, నువ్వు ఇంకా వాగ్దానం గెలవాలి. ఏమన్నాడు? నువ్వు గెలవాలి. నీకు ఇక్కడ సరిపోయిందా? మీరు వాక్యం చదివితే అర్థమవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. తండ్రి 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 దేవా, ఎందుకంటే ఆ రోజులు దేవా మోషే కూడా మనకే ఇచ్చాడు ఆ భాగ్యం. తండ్రి హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు భక్తి చేస్తానంటే ఏసేం చేశాడు? మసాలా నూరాడు సిలువలో నీ ముక్కులు కట్టడానికి. ఒక పని చేస్తుంది నీకు. సంఘం మీద సత్యం వెలువడి చేయను గాక. ఆమేన్. సత్యము చేత సంఘం స్వాతంత్రం పొందును గాక. ఆమేన్. ఓ హోలీ స్పిరిట్ గాడ్, థాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు. హల్లెలూయా హల్లెలూయా. మీకు అర్థమవుతున్నాయా? నువ్వు ఎలా మోషే అన్నాడు, దేవా దేవా ప్లీజ్ 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 ఒక్కసారి. ఎప్పుడైనా కోపం నువ్వే నా సాక్ష్యం ఇచ్చావు. నేను బహుసార్లు నువ్వు ఇంకా విషయం ఒక్కసారి నేను చెప్పాను, నువ్వు నన్ను అడగ. ఇక రకాలలో అయిపోయింది, క్లోజ్. ఒకసారి చెప్పారు, అయిపోయింది. నేను ఇంత దూరం పారిపోయి వచ్చి 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండి 40 సంవత్సరాలు ఈ ప్రజలందరూ నడిపించి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. అడగతాను. హలో, అయిపోయింది స్టోరీ. దేవుడు ఎలా మాట్లాడాడో మీతో చెప్తున్నాను. డోంట్ టాక్ టు మీ. మాట్లాడితే ఏదైనా మాట్లాడు, అది ఆ విషయం మాట్లాడతాను. నువ్వు ఎలా వెళ్తే క్లోజ్. కోపం నేను ఎక్కడ నడిపిస్తుంది తెలుసా? ఇప్పుడైతే నరకండి. యూ విల్ గో టు హెల్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కోపం నువ్వు వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళని ఆపేస్తుంది. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లవలసిన వర్ధిల్లే విధానంలో వెళ్ళకుండా నీ కోపం ఆపేస్తుంది. హల్లెలూయా. నీ కళలో ఆశ్రయాన్ని ఆపేసింది నీ కోపమే. కానీ దేవుడు వినండి, నీకు అర్థంలో చెప్తాను. కానీ యేసు వచ్చిన తర్వాత 1500 సంవత్సరాల తర్వాత యేసు ఈ భూమికి వచ్చిన తర్వాత ఆ రూపానికి చెందే పండుగకి వినండి, దేవుడు ఎలా పిలిచాడు మోషే? మోషే ఏడ్చే కదా నాకు 1500 సంవత్సరాల క్రితం ఏడ్చే కదా నువ్వు నన్ను అక్కడ తీసుకెళ్ళని రా కిందకి రా. ఆ వాగ్దాన భూములోకి దింపాడు. కొంచెం సేపు ఉంచాడు. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడి నుంచి వెళ్ళు. కొంచెం సేపు ఉంచాడు. ఆ మాట నీకు అర్థం లేదా? మోషే ఆ ట్రీట్మెంట్ నీకు నాకు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? మోషే ఒకసారి కాదు, మోషే ఒకసారి కోపడ్డాడు. మన కోపానికి క్షణాలే లేవు. అయినా యేసు క్రీస్తుని బట్టి తండ్రిని తన చేతులు చాపి ప్రేమతో నీకు పిలుస్తున్నాడు. రా, ఇప్పటికీ పిలుస్తున్నాడు. దీనంతటికి కారణం నా కోపంతో దిగబెట్టుకుని నిన్ను ప్రేమతో పిలవడానికి కారణం ఏంటంటే నా ప్రియకుమారుడు యేసు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు ఇప్పుడు కోపంతో తీసుకోవాల్సింది ఎవరు చెప్పండి. మరి కోపం ఎలా తీసేయాలి కదా సమస్య. ఆకండి.
మోషే అప్పుడు ఆ కోపం ఉన్నవాడు, దేవుడు ఎప్పుడైతే ఇంకా నన్ను దాని గురించి అడగద్దు అన్నాడో, వినండి, మోషే తగ్గిపోయాడు. విను, కోపానికి కలిసి ప్రయాణం చేసేది ఏంటో తెలుసా? అహం. నీకు దేవుడి వాక్యం విలువ ఇప్పుడు అర్థం అవుతుంది. మీరు మరణించాకే దేవుడి వాక్యం విలువ అర్థం. మళ్ళీ చెప్పనా అమ్మ, నీకు అర్థమైనా? దేవుని వాక్యం యొక్క విలువ ఇప్పుడు నీకు అర్థం అవుతుంది. ఈ లోకం వదిలేక పరలోకానికి వెళ్ళినా, ఓ ఈ వాక్యం ఎంత శక్తి లేదు. నరకంకి వెళ్ళినా దేవుని వాక్యం ఎంత బలమైంది, నేను విడిచిపెట్టాను, విసర్జించాను, నిర్లక్ష్యం చేశాను. జాగ్రత్త, దేవుడు ఎక్కిరించబడ్డాడు. అబద్ధాలు చెప్పడానికి నా ఉద్యోగం దగ్గరికి వచ్చి మీకు లేని అని బోధించడం అవసరం నాకు అంతకంటే లేదు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది దేవుని పిల్లలు? హల్లెలూయా. డోంట్ బ్లేమ్ ఇట్ గాడ్. తన ప్రేమలో నీకు ఎంత విసులుబాటు ఇస్తే నువ్వు నా ఇష్టం, నా ఉద్యోగం, నా పని ఉంది, నేను వెళ్తున్నాను, నేను తర్వాత వస్తాను, గుడికి ఇప్పుడు రాను. నువ్వు రాకపోతే ఏంటంట? ఆయన మహిమ కుదవేది అనుకున్నావా? పోయే నీ దిక్కుమాల జీవితం. ఎలా కోపం తీశారు మనలో? గట్టి చెప్పండి. నాలో కోపం ఉన్నా నేను ఒప్పుకోను. నాలో కోపం ఉండడానికి నేను ఒప్పుకోను. నాలో కోపం ఉండడానికి నేను ఒప్పుకోను. లేదంటే అది క్యాన్సర్ దారి చేస్తుంది. ఎవరిలో జరుగుతుంది? ఆల్రెడీ ఎవరిలోనో జరుగుతుంది, నాకు తెలియదు. స్పిరిట్ లో ఎవరిలో జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్త, ఆల్రెడీ యాక్టివేట్ అవుతున్నాయి సెల్స్. అది నొప్పిలో నుంచి అప్పుడు అర్థమవుతుంది క్యాన్సర్ ఉందని. నీకు సమస్య ఉందని ఎప్పుడు తెలుసా? నొప్పి దానికి గంట మోగేస్తూ ఉంటుంది, గిర్ర గిర్ర. అప్పుడు వరకు నీకు క్యాన్సర్ నడుస్తుంది, అది యాక్టివేట్ అవుతున్నా సంగతి నీకు తెలియదు. ఎంతమంది అర్థమవుతుంది ఈరోజు? జాగ్రత్త, క్యాన్సర్ బారిన పడ్డవా అయిపోయింది బ్రదర్. నిన్ను బట్టి చిన్న పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? కోపాన్ని నువ్వే తీసేయాలి. ముందేం చేయాలండి? జాగ్రత్త. ఎందుకు తీసేయాలని చెప్తాను. జాగ్రత్త, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. మనందరం రక్షణ పడిన చెప్పే కదా, ప్రభుని యేసుక్రీస్తు నా రక్షకుడిని అంగీకరించాను, ఆయన నామంలో బాప్తిసం పొందాను. అద్భుతం. ప్రభు చేస్తున్నాడు. ఇప్పుడు మీలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు అంటే అప్పటికి జాగ్రత్త, డోంట్ మిస్ ఇట్. నాలో క్రీస్తున్నాడు అంటే దేవుని స్వభావం నాలో ఉంది. హల్లెలూయా. ఏముంది నాలో? దేవుని స్వభావం. దేవుని స్వభావం ఉంది. ఎక్కడుంది దేవుని స్వభావం? జాగ్రత్త, శరీరంలో కాదు, ఆత్మలో, హృదయంలో. అంటే దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉంది? ఇప్పుడు నా హృదయంలో ఉంది. మరి ఇప్పుడు కోపం ఎక్కడి నుంచి చెలరేగిపోతుంది? అది శరీరం నుండి. రోమిలికి రాసిన పత్రిక 8:12 రోమిలికి రాసిన పత్రిక 8:12 కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, అంటే కోపం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం నుంచి వస్తుంది. కాబట్టి చావవలసిన వారు యుద్ధులు గాని, అంటే ఇప్పుడు కోపం నేను ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఆత్మీయంగా చంపేస్తుంది, భౌతికంగా నిన్ను చంపేస్తుంది. అది ఉన్న అవసరమా? ఇప్పుడు అవసరం లేదు. చెప్పండి, నేను నష్టపరిచే నీలో ఉండడం అవసరమా? అవసరం లేదు. వీళ్ళంత దాన్ని బయటికి వస్తే హల్లెలూయా. చదువు కీప్ గోయింగ్. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల, దేని చేత? ఆత్మ చేత. ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించెదరు. మనం జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అర్థంలో నేను చెప్తాను. జాగ్రత్త అంతా చెప్పండి. అహం. అహం. అహం వేరు, గర్వం వేరు. వింటున్నారా? సిగ్గుమాలిన పనులు చేసి దాంట్లో గర్విస్తారు చూసారా?
అది అహం. తప్పేటి ఈ ఆటలు చెప్తాను అమ్మ చీఫ్ ఫ్యాన్ లాగా ఎక్స్పోజింగ్ ఉండదు, జాగ్రత్తగా ఉన్నాను. తప్పేటి ఆడేసుకుంటే వాళ్ళు అందరూ కానీ మమ్మల్ని అంటారు, పోయింది నీ జీవితం క్లోజ్ అయిపోయింది, యూఆర్ అవుట్ ఆల్రెడీ. ఆ విషయం నీకు తెలియట్లేదు. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అమ్మ అలా చేయొద్దు, జాగ్రత్త. నాకు ఎంతమందికి అర్థమైంది? నేను ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడాను. దెయ్యాలు ప్రేమించేది స్త్రీలే. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? అర్థమవుతుందా? అర్థమైందా? సరే, నీకు అర్థమైన అవుతుందా సత్యం. అర్థం అన్నట్టు నటిస్తే దానికి ఎవరైనా చెప్పలేదు. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ. వింటున్నారా? జాగ్రత్త, ప్లీజ్ లిసన్, డోంట్ మిస్ ఇట్. దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ వర్డ్స్. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఉన్న కోపాన్ని చంపడానికి రెండు కావాలి. ఒకటి దీనత్వం, రెండోది క్రీస్తు ప్రేమ. కోపాన్ని ఎంతో చంపచ్చు, దీనత్వం, హ్యూమిలిటీ, క్రీస్తు. తగ్గింపు. రెండోది చెప్పండి, క్రీస్తు ప్రేమ. ఇప్పుడు ఆ క్రీస్తు ప్రేమ ఎక్కడుంది? నీలోనే ఉంది. ఎక్కడుంది చెప్పండి? క్రీస్తు ప్రేమ నాలో ఉంది. క్రీస్తు ప్రేమ నాలో. ఆ కోపం ఎక్కడ చెలరైతుంది? శరీరంలో నుండి. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ కోపం నీలోంచి బయటకు పోవాలంటే ఫస్ట్ థింగ్ జాగ్రత్త, నువ్వు నిర్ణయించుకోవాలి. ఏమని నిర్ణయించుకోవాలి? ఇక మీదట నేను కోపపడను. I decided not to get angry. ఫస్ట్ థింగ్ నిర్ణయించుకుని ఇప్పుడు ఏం చేయాలి? నోటితో చెప్పాలి, నేను ఇంకా కోపపడను, నాలో కోపం ఉండడానికి నేను ఒప్పుకోను అని ముందు నీ నిర్ణయం ఉండాలి. రెండు, ఆ కోపాన్ని అధిగమించడానికి తరచూ దేవుని వాక్యం చదివి ధ్యానించాలి. ప్రార్థనగా ఎక్కువగా నీ విధానం ఎందులో ఉండాలి? వాక్య ధ్యానం. వాక్యం చదవాలి, ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి. నీ దృష్టి అంతా ఇప్పుడు దేని మీద ఉండాలి? వాక్యం. ఎందుకంటే వేరే జాగ్రత్త. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అంటాడు, నూతనమైన మనస్సు కలిగి మనం ఉండాలి. చదువుతారు ఒకసారి రోమిలకు త్వరగా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక చదువా? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. ఏం మారి? ఆగండి, ఈ మనసు మార్చేది జాతనాలి, దేవుడు కాదు, దేవుని వాక్యం. నీ మనసును మార్చేది గట్టి చెప్పాలి, దేవుని వాక్యం. నువ్వు వినే వాక్యం ఎక్కడ చేర్చుకోవాలని? హృదయంలోకి, నీ హృదయంలోకి వెళ్ళాలి. వినండి, దేవుడు నీ కొరకు చేయవలసింది ఏమీ లేదు. శిలువలో యేసు సంపూర్ణంగా నీ కొరకు అన్ని కార్యాలు చేసేసాడు. అందుకే సమాప్తమాయను, స్టోరీ క్లోజ్ అయిపోయింది. ఇక మన పని స్టార్ట్ అయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు వింటున్న వాక్యం ఏం చేయాలి? ఇప్పుడు నీ హృదయంలో తీసుకోవాలి. ఆ హృదయంలో ఎందుకు హృదయంలో తీసుకోవాలంటే అక్కడ సేఫ్ ఉంటుంది, ఎక్కడ పోతావు. ఇప్పుడు ఎక్కడున్న వాక్యాన్ని ధ్యానించాలి. చదవగలిగిన వాక్యాన్ని చదువుతూ ఉండాలి. నీ దృష్టి అంతా కూడా దేవుడు ఉండాలి. వినండి, వాక్యం విని చదివి ధ్యానిస్తూ ధ్యానిస్తూ ధ్యానిస్తుంటే నీ మనసు మారిపోతుంది. హల్లెలూయా. అతను గట్టిగా చెప్పలేదు. బైబిల్ నీకు విను, నీ బైబిల్ వాల్యూ నీకు తెలియకపోతే దాని కారణం ఏంటంటే నీ లైఫ్ వాల్యూ నీకు తెలియదు. నీ జీవితం యొక్క విలువేంటో నీకు తెలిస్తే బైబిల్ విలువేంటో నీకు అర్థమై ఉండేది. బైబిల్ విలువేంటో నీకు అర్థమై ఉంటే నీ జీవితం ఎంత వెలకట్టలేదో నీకు అర్థమై ఉండదు. అయితే అదే వేస్తా దిక్కుమాల డాన్స్ లేదు. ఇక్కడ వచ్చి నటించదు. స్టాప్ నాన్ సెన్స్.
ఏదంటే పక్కాగా చేయండి ప్రభులు. ఆమె దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేని చేత కోపాన్ని మనం బయటికి మనం పంపించవచ్చు? తగ్గింపు దేవుని వాక్యం నిర్ణయించుకుని నువ్వు పలకాలి. నేను కోపడను. విను, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో జాగ్రత్త నేను కోపడను నువ్వు నిర్ణయించుకుంటావో బయటికి వెళ్ళగానే నీ పక్కన సహోదరు ఎవరో నీతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు ఆత్మ ఏమన్నా తెలుసా? విను, అప్పుడు నువ్వు ఆత్మ ఏమన్నా తెలుసా? నేను ఎంత ముందా నేను ఇప్పుడు మారిపోయాను. హల్లెలూయా. అది చెప్పం ఏమన్నా చెప్పండి. హల్లెలూయా. నువ్వు నోట్ ఏం పలుకుతావో నీ నోట్ నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. నీ నోట్తో పలికితే అది నువ్వు కంట్రోల్ చేస్తావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 2:29 వచ్చిన బట్టి హృదయానికి సున్నతి చేయమంటున్నాడు. దేనికి సున్నతి చేయాలి? హృదయానికి. అంటే అవసరం లేనిది తీసేయమంటున్నాడు హృదయం నుంచి. ఇప్పుడు చెప్పండి, హృదయం నుంచి అవసరం లేని తీసేయవలసిన మొదటి ఏంటి? కోపం. హల్లెలూయా హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. కోపం ఎక్కడ ఉంటుందో తెలుసా? మీకు తెలుసా కోపం ఎక్కడ ఉంటుందో? మీరు చెప్పండి, చెప్తాను. చెప్పండి. ప్రసంగి 7:6 అంటాడు, బుద్ధిహీనుడు అంతరంగంలో కోపము సుఖ నివాసము చేయుచున్నది. ఎక్కడ? అంతరంగంలో సుఖ నివాసం. హాయిగా మీ ఒళ్ళో పడుకుంటారు. ఎవరు? కోపం. ఎవరి ఒళ్ళో? బుద్ధిహీనుడు, ఫూలిష్. హల్లెలూయా. నేను పక్కన ఉంటున్నాను, ఎంత కోపం. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడు. ఒకసారి నేను ఏదో తిట్టానుకోండి, నా ప్రెసిడెంట్ చెప్పిన చూడలేదు, ప్రెసిడెంట్ చెప్పరు. నేను అక్కడ ఉన్నాను, నా చెట్లో కొన్నాను. మళ్ళీ నేను కనపడినాను, ఇగో నన్ను చూసి ఏమంటారు నిజంగా ఫోటో తీసేవాడిని. ఆ మాట మీకు అర్థమవుతుంది. నీ వీళ్ళు చూడు, నీ కోపాన్ని నువ్వు యాక్టివేట్ చేస్తే సాతాను వెంటనే ఛాన్స్ తీసుకుంటాడు. ఆ మాట మీకు అర్థమవుతుంది. ఆదాము ఎప్పుడైతే పండు అబ్బ చేతిలో తీసుకుని తిన్నాడో మరణం యాక్టివేట్ అయ్యింది. అబ్బ తింటే అవ్వలేదు. మాట మీకు అర్థమవుతుంది. కోపాన్ని యాక్టివేట్ చేసావంటే అపవాదికి నీ జీవితంలో చోటించావు, నీ కొంపలే వేసావు. ఇట్ విల్ డిస్ట్రాయ్. ఎంతమందికి ఈరోజు అర్థం? హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఉపవాసం ప్రార్థన చేయాలా? ఇప్పుడు నా కోపం తీసేది అది ఎప్పటికీ జరగదు. మీలో ఎంతమంది ఆత్మీయ కేవలాలు ఉన్నారు? మాట్లాడే మనం అనుకోకుండా ఇంట్లో నేను రావడం కొద్దిగా ఫోర్స్ వచ్చింది. అప్పుడు ఇది చాలా ప్రమాదకరమైన ఆ కోపము. వాక్యం ఎంతైనా సంగతి పంచుకోవాలి, మాటలు పంచుకోవాలని దాన్ని రిసర్చ్ చేశాను అనుకుంటా. చేస్తే నాకు అర్థం, ఓ మై గాడ్, ఇట్ విల్ డిస్ట్రాయ్ మీ. మోషే మినహాయం కాదు, నేను ఎత్తటాడు. ఎంతమంది కథ వీళ్ళని చెప్పేది కొంచెం కథ చెప్పి ముగిస్తాను. చెప్పచ్చు, చెప్పండి. మీకు అర్థం కోపం వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది. ఒకడు ఉన్నాడు, వాడి పక్కన పొరుగువాడి కూడా ఉన్నాడు, నైబర్. వాడు ఎప్పుడు వీడిని విసిగిస్తున్నాడు, నష్టం కలిగిస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. వీడికి రోజు రోజుకి ఏమొస్తుంది తెలుసా? కోపం చేస్తున్నాడు. అని ఏదో చేశాడు, కోపంలో ఏదో చేస్తాం, దయ్యంలాగా యువనలా కోరుకుంటాం. హల్లెలూయా.
ఏషాలో ఏదో నష్టం చేయాలనుకుంటున్నాడు. కోపం ఏదో మంచి చేస్తుంది ఎప్పుడైనా మాట్లాడండి. ఎప్పుడు లేదు. హల్లెలూయా. సేవలు మాకు మేము సేవలో ఉన్నాం. అందరూ కూడా సరి చేసుకోవాల్సింది, మనం అందరం చేసుకోవాల్సింది. మేమేమి ఎక్స్ట్రా లేవు ఇక్కడ. ప్రభు దృష్టిలో అందరూ ఒకటే. హల్లెలూయా. ఆ బోధించినట్టు డబుల్ డోస్ ఉండదు. వింటున్నారా? మీకు ఒక డోసే, మాకు డబుల్ డోస్ ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్త, డోంట్ మిస్ ఎనీథింగ్. వినండి. ఎక్కువ కోపం వచ్చేస్తుంది, బట్ ఏదో చంపేయాలనుకుంటున్నాడు ఆ కోపంలో. అబ్బో ఇదేదో ప్రమాదకరంగా ఉందని ఒకరోజు ఆ దూర ప్రాంతంలో ఒక ముని ఉన్నాడు, మహాజ్ఞాని. మహాజ్ఞాని ఉంటే అన్ని సమస్యలకి మొదలిస్తున్నాడు, వైద్యం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు, కోపం వచ్చేవాడు. వెళ్ళి తన సమస్య అంతా చెప్తే ఆ ముని ఏం మాట్లాడలే, ఆలోచిస్తున్నాడు. ఇదేం భయం వేస్తుంది, ఇదే నేను నాకు ఏదో చేయడాలంటే ఇలా ఆలోచిస్తున్నాడని. ముని ఏమైంది? ఏమి లేదు, కొన్ని నెలల క్రితం నాకు కూడా ఇలాగే కోపం. నేను ఒక మందు వేసుకున్నాను, అది ఎక్కడ పెట్టానా అని గుర్తు తెచ్చుకున్నాను అన్నాడు. అది వేసుకున్న తర్వాత నాకు తగ్గింది నా కోపం. పెట్టన్నారా? అవును అన్నాడు. నాకు కూడా చూడండి, ఇంటి ఎక్కడ పెట్టాను, ఎందుకు వస్తాను కొంచెం టైం ఎత్తికి ఇంట్లోంచి ఒక ఔషధం పట్టుకొచ్చాడు. ఇది ఇంటి పట్టుకెళ్ళి నీ కోపం వస్తుందనేసరికి ఒక టాబ్లెట్ తీసి నోట్లో పెట్టేసుకుని నవలక చప్పరిస్తూ ఉంటుంది. ఇంకే చప్పరిస్తూ ఉంటుంది. అదే పెట్టినారా? అలా చేయడం మొదలెట్టి కోపం చూడాలే వేసుకుంటాడు. కొంతకాలానికి ఆ పక్కన చూస్తే అసలు కోపం రావట్లేదు. అప్ప ముందు భలే పని చేస్తే మళ్ళీ ముని మీద పరిగెట్టాడు. ముని మీద పరిగెట్టాలి, కాలు మీద పడిపోయాడు. అందుకే మాట్లాడలేదు ఈ మునిగడికి. ఏదో నా కాలు మీద పడిపోయి వచ్చాను. ముని నువ్వు ఇచ్చిన బొంది ఎంత అద్భుతంగా పనిచేసిందో. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అది ముందు కాదు, చాక్లెట్. మరి అదే ముని అనంటే ఎంతో గర్వం. హల్లెలూయా. నీ నోరు కుదురుకుంటే నీ కోపం పడతాయి. నమ్మిన వారు గట్టిగా